అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ పాలు పంచదార ఉంటే చాలండి సింపుల్గా ఈ టేస్టీ స్వీట్ని ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. చూడ్డానికైతే కలాకందలాగే ఉంటుంది, కానీ ఇది నిమ్మరసం వేయకుండానే మనం ఈ స్వీట్ని చేసుకుంటాము. దీనికోసం 1 లీటర్ పాలని తీసుకోవాలి. పాలు కొంచెం బాయిల్ అయిన తర్వాత, అంటే సగం బాయిల్ అయిన తర్వాత దీనిలో 1 లీటర్కి 200 గ్రామ్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. పాలు బాగా బాయిల్ అయ్యేలోపు ఒక గిన్నెకి కానీ లేదా ఒక మావులకి కానీ కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని ఉంచుకోవాలి. ఇది కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇలా గరిటతో కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే త్వరగా అడుగు పట్టేస్తుంది. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి గట్టిగా అయిన తర్వాత మనం అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలండి. దగ్గర పడే కొద్దీ త్వరగా అడుగు పట్టేస్తుంది, కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. ఇలా అయిపోయింది కదా, దీన్ని మనం ముందుగా నెయ్యిని అప్లై చేసుకున్న మౌల్లో వేసేసుకుని సమానంగా పరిచేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లో దీన్ని తీసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది చూడడానికి కలాకందలాగే ఉంటుంది, ఇంచుమించుగా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, కానీ దీనిలో మనం నిమ్మరసం వేసుకోవట్లేదు. కలాకందులు అయితే నిమ్మరసం వేసి చేస్తారు కదా, దీనిలో వెనిగర్ కానీ నిమ్మరసం కానీ లేకుండా ఇలా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు బయట మనం కొనే కలాకంద కన్నా కూడా మనం ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికోసం కేవలం పంచదార పాలు ఉంటే సరిపోతుంది. ఎవరైనా కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. కొంచెం టైం తీసుకుంటుంది, కానీ రెసిపీ అయితే చాలా ఈజీ అండి. మీరు కూడా ఇలా ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.